హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. నిన్న మనం చూస్తూ వచ్చాము స్వాతి నాయుడు పైన కేసు పెడుతూ వచ్చారు లక్ష్మి గారు కానీ, లేకపోతే తన నేమ్ ఏంటి, వరలక్ష్మి ఉషారాణి. తను ఉషా అనే ఆమె ఆల్రెడీ పెద్ద బాస్లో కంటెస్టెంట్, అందరికీ తెలిసినామే. సో వీళ్ళపైన స్వాతి నాయుడు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ వచ్చింది, వాళ్ళపైన కొన్ని అనరాని మాటలు అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చింది అని చెప్పేసి కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ రోజు వాళ్ళు మనతోనే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. గొడవ స్వాతి నాయుడికి సత్యాన్నకే. తను కొలబేషన్ అంటే పెట్టాము, తినన్నా నేనన్నా కొలబేషన్ పెడతాం, ఎవరెవరైనా పంపించినా కొలబేషన్ పెడతాం. లాస్ట్ వీడియోలో సత్యాన్న మాట్లాడిన దాంట్లో స్వాతి అని వచ్చింది. స్వాతి అని వచ్చాక నేను ఏం చేసాను, స్వాతి నాయుడు కాల్ చేసి ఏమైనా కొలబేషన్ ఓకే చేసిన ఆ రోజు నైట్ కొలబేషన్ ఓకే చేసా, అందులో నీ పేరు ఉంది, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, నేను కూడా వస్తా, సత్య మొత్తం అందరం కలుస్తూ మాట్లాడుకుందాం, అంతే తప్పించి వీడియోలు పోస్ట్ చేయడం నువ్వు అతను అక్కడ తన వీడియోస్ నేను చూడలే, అన్న వీడియోలు చూసా, రెస్పాండ్ అయ్యి నేను తనకు ఒక ఆడపిల్ల ఉంది, తన జీవితం ఆగం ఎందుకు అని చెప్పి నేను ఫోన్ చేసిన. తెల్లారేటప్పటికి వరలక్ష్మి రెడ్డి ఉషా ఇద్దరు కూడా వేరే విధంగా అని చెప్పి చాలా పచ్చిగా పెట్టింది. ఆ మాటలైతే మేము మాట్లాడలేకపోతున్నాం, మాకు అయితే అలవాటు మూలనే అనిపించుకుంటుంది, కానీ మేము అనిపించుకోలేం కదా. అది ఎంత అసహ్యంగా ఉందంటే, లవ్వర్లో ఎలా మాట్లాడిందంటే నిజంగా నిన్న నుంచి కూడా అన్నం కూడా తెలియలేదు. అన్న కూడా హాస్పిటల్ తీసుకెళ్తానంటే వద్దు అని అట్లాగే నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా నేను నిజం చెప్పాలంటే నేను సూసైడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తాయి, ఇంటి దాకా వెళ్ళలేదు అనుకుంటే ఇంటి దాకా ఫోన్ వస్తే మా ఆయన దగ్గర నుంచి వస్తే మా అత్తమామలు నలుగురు, మా అత్తమామలు వాళ్ళు అంతా ఆమెకి సిగ్గు వదిలేసింది. ఆమె ఒక ఉన్నతమైన ఇదిలో ఉండి నలుగురికి సాయం చేసే ఇదిలో ఉన్నాను నేను. నా దగ్గర రూపాయలు లేకపోయినా ఎవరికైనా ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా ఎవ్రీథింగ్ ఏది జరిగినా ముందుంటాను నేను. అలివింటిని దాన్ని తీసుకెళ్ళి ఇంత చాండాలంగా చేస్తే నేను ఏమవ్వాలి, నా పిల్లలు భవిష్యత్తు నా భవిష్యత్తు అసలు మా ఇంట్లోకి ఎలా మొక్కలు చూపించుకోవాలి. నేను చచ్చిపోతాను, ఇంక బతకైతే బతకను, ఇంకా ఏదో ఒక న్యాయం చెయ్యాలి. నేను డిపార్ట్మెంట్ కదా కేసు పెట్టా, ఇప్పుడు సైబర్ దాంట్లో కూడా కేసు పెడతా. అక్కడ న్యాయం జరగకపోతే మాత్రం రేపు ఈ టైంకల్లా నా సమయం లెగుతుంది. నాకు ఏం చేయండి చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఆడపిల్లను, ఒంటరి ఆడపిల్ల, నా పిల్లలు తీసుకుని ఇక్కడ దాకా వచ్చాను నేను. నాకు ఎలిమెంట్ వచ్చిందంటే ఊర్లో తెలిస్తే నా పరివి ఏం కావాలి. మాది పక్కా పల్లెటూరు, నాకు పక్కా పల్లెటూరు. ఇంత జరిగితే ఇంత పెడతారు మా ఇంటికాడ. వస్తారు పిలిపిస్తాం, మాట్లాడతాం. ఇక్కడైతే న్యాయం జరుగుతుందని నాకు డౌట్ వచ్చింది, నిన్నే వస్తుంది, నిన్నే అనిపించింది. ఇంకేం చేయాలి తెలియక నేనైతే ఈ టైంకి మాత్రం జరగకపోతే ఎండు డబ్బా తీసుకోవడము ఏదో ఒకటి తీసుకుని నేను సూసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక బజార్గా ఒక బజార్లాగా నిలబెట్టేసింది ఆమె. ఎంతవరకు తట్టుకోవాలి చెప్పండి. నాకు లవర్స్ ఉన్నారంట, నేను ఏంటన్నది మీకు తెలీదా? బర్లక్ విషయంలో నేను ₹1 కూడా తీసుకోకుండా నా సొంత సాధ్యుల దాడికి వచ్చి నేను అక్కడ లాస్ట్ 7 రోజులు అక్కడ ఉండి నేను ఎంత చేశాను మీకు తెలీదా? మీరు వచ్చారు కదా అప్పుడు. అందులో నేను జనాల కోసం ఎక్కువ, నా దగ్గర రూపాయి అంటే అందులో ₹10 జనాలు పెడతా. అలవింటి దాన్ని నన్ను తీసుకొచ్చి ఒక పారంబోకుదల ఒక ఎప్పటి నుంచి వచ్చాయి మీకు అలా కాల్స్? ఈ లాస్ట్ 10 days నుంచి. అప్పటి నుంచి ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చాయి మరి కాల్స్ అనేవి? మీరు అప్పటి నుంచి తనతో వీడియోలు చేస్తున్నారు కదా. ఎప్పటి నుంచి అంటే మా టీంలోకి వచ్చి 6-7 నెలలే. 6 నెలల నుంచి మీకు ఈ మధ్యనే ఎందుకు వచ్చాయి కాల్స్? ఈ మధ్య లాస్ట్ టైం మొన్న ఎవరు బరిలకు పెళ్ళి అయింది కదా, అప్పుడు అక్కడ కూడా ఒక 10 మంది అడిగారు నాకు, ఈమెను తీసుకొచ్చారు ఏంటండి ఈ సంసార పక్షమైన పెళ్లికి అని అడిగారు. అదిగో విజయవాడ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అడుగు. ఈవెంట్ వాళ్ళు అందరూ కూడా ఫోన్లు చేశారు, ఆమెను తీసుకొస్తే మీ టీం నెంబర్లు అందరూ ఆగిపోండి, మాకు అక్కర్లేదు, మీరు రావక్కర్లేదు అని. అయినా సరే వాళ్ళతో మాట్లాడి తీసుకురావట్లేదు, వాళ్ళు సొంత ఊరు వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్తుందని నచ్చచెప్పి మేము అందరం విజయవాడ ఈవెంట్కి వెళ్తాం జరిగింది. ఆమె ట్రైన్లో ఉంటే నిజంగా మమ్మల్ని ఏ రకంగా మాటలు అన్నారంటే తట్టుకోవాలి, ఇంకా అలా తట్టుకొని ఇంకా తీసుకెళ్ళాం. ఇంకా దీనికి కారణం ఈయనే, వైజాగ్ సత్య మెయిన్ కారణం ఉప్పలపాలు. నాకు అమ్మాయిని 9 years నుంచి స్టూడియో ఇండస్ట్రీకి వచ్చినట్టు తెలుసు, కానీ ఆమె ఎంతవరకు అంటే
నాకు డాన్స్ అంటే ఇష్టం. దాన్ని నేను పబ్కి వెళ్తే అమ్మాయి అక్కడ ఉండేది, కానీ ఎక్కువ మాట్లాడదు. మన రాకేష్ మాస్టర్ చనిపోయారు కదా, అప్పటి నుంచి వీళ్ళ గ్రూప్లో వెళ్ళింది. గ్రూప్లో తీసుకొచ్చింది మాత్రం ఉప్పల్ బాలమ్మ. నేను వీళ్ళ గ్రూప్ నుంచి నాకు అలా అయ్యింది తప్పించి క్రోమ్ చూడను, నాకు క్రోమ్తో పని లేదు. తను ఏడుస్తుంటే నన్ను ఎవరు పిలవట్లేదు అని ఒకసారి ఫ్యామిలీ అనే ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసింది కూడా ఉప్పల బాలే. ఇగో ఈయన ఆయనకి యాడ్ చేయడం రాకపోతే ఈయన యాడ్ చేయమన్నాడు, ఈయన చేసింది కాదు. నేను అన్నా నన్నే బ్లేమ్ చేస్తున్నారు అని. మరి నీది మాలో వచ్చింది, ఇప్పుడు నీ నుంచి మాకు వచ్చింది ఇప్పుడు మొత్తం, లేకపోతే మాకేందా పంచాయతీ? మిమ్మల్ని పబ్లిక్ వెళ్ళమన్నానా, ఆమెతో తిరగమన్నానా, ఆమెతో స్నేహాలు చేయమన్నానా? మీ గ్రూప్ లో పెట్టమని వచ్చా, మీ గ్రూప్ లో అందరూ కలిసి అట్లా మాట్లాడి వచ్చాం. మారింది మంచిది అనుకుంటా. అలాగైతే నీకు చాలా మంది వచ్చారు, వాళ్ళందరితో వెళ్ళామా? ఇప్పుడు ఇంతవరకు దీని నెంబర్ సరిగ్గా లేదు. నేను తీసుకున్నాను నెంబర్. పబ్కి వెళ్ళు, నీ డ్రింక్ తాగను, మీరు ఫ్రెండ్షిప్ పెంచుకున్నారు, గొడవలు పెట్టుకున్నారు, అన్నిటికీ నన్ను లాగితే ఎట్లా? ఏ ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి? మేము పెట్టుకోవాలనుకున్నామా? కొలాబరేషన్ ఇవ్వడం ఇప్పుడు దాకా లొల్లి లేదు. ఈయన కొలాబరేషన్ పెట్టిన కానించి మమ్మ మొదలు పెట్టింది, టార్గెట్ పెట్టేసి. ఈ రోజు పంపించే కొలాబరేషన్ పెట్టమని 2 వీడియోలు మనం గొడవ ఆడుకుంటే ఎప్పటి నుంచో కొలాబరేషన్ అన్నది ఫస్ట్ టీమ్ నెంబర్లుగా గ్రూప్ లో ఉన్న కాడి నుంచి ఎవరి కాళ్ళు పెట్టుకుంటాం. ఏ వీడియో అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే పెట్టుకుంటాం. ఇప్పుడే ఈ వీడియోలకే పెడితే ఎవరైనా మాట్లాడొచ్చు. చేయలేదు, పెట్టింది ఇప్పుడు చూసాను. నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఒకటే చేశాను అంతలో. అది ఫస్ట్ వీడియో నుంచి ఈ వీడియోలో పెడితే మాట్లాడాలి. మనం పెట్టుకున్నాం, ఫస్ట్ నుంచి పెట్టుకుంటాం కొలాబరేషన్. అన్న కాశీలో ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను. ప్రతి వీడియో నాకు కొలాబరేషన్ ఇచ్చారు, నేను ప్రతి వీడియో తీసుకున్నాను. రూమ్ లో పూజ చేసిన వీడియో కొలాబరేషన్ ఇచ్చారు, తీసుకున్నా. అలా నేను చూడను, ఇవ్వగానే ఇన్స్టా ఓపెన్ చేసి కొలాబరేషన్ ఇస్తాడు, ఓకే చేసేస్తా. ఏంటి అది ఇదని అసలు ఏ రోజు అన్ని వీడియోలు చూడాలి. తర్వాత మనమంటే కొలాబరేషన్ పెట్టాము. యాంకర్ చంద్రు తెలుసు కదా, విజ్జి గౌడ్ గారు ఉంటాడు, ఆయన ఏం కొలాబరేషన్ పెట్టాడు నాతో? ఆకాశ్ ఏం కొలాబరేషన్ పెట్టాడు? ఆకాశ్ ఉన్నాడు, ఆకాశ్ ఏం కొలాబరేషన్ పెట్టాడు? వాడు అసలు ఎవరిలోకి వెళ్ళడు. వాళ్ళు ఏం కొలాబరేషన్ పెట్టాడు? వాళ్ళు కూడా తీసుకుంటుంది కదా. వాళ్ళు 10,000 ఇచ్చి దాన్ని పడుకోబెడతాను ట్రై చేసి పెట్టాడు. 10,000 ఇచ్చి పడుకోబెట్టాడంట. ఆకాశ్ అన్నోడికేమో నువ్వు ఐస్మార్ట్ తో చేస్తావు అని ఆకాశ్ వీడియో శ్రీదుర్గా ఐస్మార్ట్ అని ఆమె ఉంటుంది కాచిగూడలో, ఆయనతో లింక్ పెడుతుంది. ఏదైతే మాత్రం కానీ చందు ఉన్నాడా, ఆ చందుకు తినకి లింక్ పెడుతుంది. రూముల్లో దిగారని, రూముల్లో దూరారని. కొలాబరేషన్ అని కాదు ఇక్కడ, మీరు కొలాబరేషన్ అనొద్దు. ఆమె టార్గెట్ చేసింది మా గ్రూప్లో ఉన్న వాళ్ళని. గ్రూప్లో ప్రతి ఒక్కరిని బ్యాడ్ చేయాలని ఆమె టార్గెట్ చేసింది. కొలాబరేషన్ పెట్టి ఎంకరేజ్ చేశారు. మీ పని కూడా చెప్తా, మీకు ఏం పెట్టాలో మాకు తెలుసని ఆ వీడియోలో మాట్లాడు. కొలాబరేషన్ పెడితే పెట్టారు, వాళ్ళు చాలా మంది కొలాబరేషన్ పెట్టుకుంటారు, వాళ్ళందరికీ అట్లాగే అవుతున్నాయా? కొన్ని ఏ రోజు మాకు వీడియోలో కొలాబరేషన్ ఇవ్వలేదు, మేము తీసుకోలేదు. నీ ఐడీలు 10 ఐడీలు ఆడతాం, ఆ ఐడీలు మాకు ఏదీ తెలియదు. ఒక్క ఐడి మేము వాడేది ఒక్కొక్క ఐడీలో, ఫేక్ ఐడీలు కాదు, అన్ని ఒరిజినల్ ఐడీలు. ఆ ఒక్క ఐడీలోనే పంపించుకుంటాం కొలాబరేషన్ లో. సైలెన్స్ ప్లీజ్. ఆమెకు అందరితో గొడవలు అలవాటమ్మా. మ్యాన్సన్ హౌస్ మై హౌస్ షో తీసుకోండి. ఆ ప్రిన్సీ అని ఒక ట్రాన్స్జెండర్ ఉంది, ఆమె చాలా మంచిది. మా ఫ్రెండ్ ఉప్పల వాళ్ళకి నా బాగా క్లోజ్, ఫోన్లో కూడా మాట్లాడుకుంటాం. తను ఉండేది ఎల్బీ నగర్, తనతో గొడవ. తను వేరే అబ్బాయి ఎవరితో చేసుకుంటుంది, అది ఇదని తన మీద ఎలిగేషన్ చేసింది. అక్కడ ఏం జరగలేదు, అది అయిపోయిందా? మళ్ళీ పెద్ద బాస్ 1 అయింది కదా, పెద్ద బాస్ 1 అబీస్ ఎంటర్టైన్మెంట్లో. అక్కడైతే మరీ రచ్చ చేసేసింది. రచ్చ చేసిస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏం చెప్పారు తెలిసిన? నువ్వు చేసిన అరాచకానికి నువ్వు అగ్గిపెట్టి మార్చాలి. అక్క ఉంది కదా సుజాత కాళ్ళ మీద వెళ్ళి పడితే నేను షూట్లో ఉంచుతా, లేదా బయటకు గంటేస్తామన్నారు. అప్పుడు వెళ్ళి అడగండి కావాలి, పబ్లిక్గా నేను అడుగుతున్నాను క్వశ్చన్. నువ్వు వెళ్ళి అగ్గిపెట్టి మార్చాలి, అక్క సుజాత కాళ్ళ మీద పడలేదా, నన్ను క్షమించని. ప్రతి ఒక్క గొడవ. ఇప్పుడు మన షూట్ అయిందా, ఆ షూట్లో విజయ్ ముద్దురాజ్తో గొడవ. గట్టిగా అరిచేసి లేచిపోతూ ఎవరు పతిలేతులు ఉన్నారు, అందరికీ ఆడవాళ్ళందరికీ అక్కడ ఎందుకు గొడవ అయింది మళ్ళీ? ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవ. ఆమె ఇంటర్వ్యూస్ చూడండి. చమ్మక్ చంద్ర నన్ను పాడు చేసాడు అంటది, లేకపోతే జబర్దస్త్ ధనరాజ్ నన్ను పాడు చేసాడు అంటది, లేకపోతే సత్య అని ఒక డాన్స్ మాస్టర్ ఉంటాడు, రాకేష్ మా శిష్యుడు, ఆయన నన్ను రేప్ చేసాడు అంటది. అందరి మీద ఎలిగేషన్ చేయడం. అంతవరకు ఎందుకు, వాళ్ళ అమ్మకే అంటది మా ఆయన పక్కన పండుకుందని, సొంత తల్లికే. మరీ అనుకున్నాను ఎలాంటి ఎలిగేషన్ చేస్తా తెలుసా? అలా ఆయన్ని కూడా తిడుతుంది, మా ఆయన అసలు మగాడే కాదంటది. అంటే ఎలిగేషన్, ఫేక్ ఎలిగేషన్ చేయడము ఆమె ఏంటంటే అలవాటు అందరి మీద. ఇప్పుడు నాకు కూడా అంటది, నా రూమ్లో నేను ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాను అని, అమ్మాయిలు తెచ్చుకున్నంట. ప్రతి ఒక్కరి మీద ఫేక్ ఎలిగేషన్స్. ఆడవాళ్ళు అయితే అంటది, మగవాళ్ళు అయితే బ్రోకర్లు అంటది, చందుతో ఏం చూసావు నాకు తెలియదు, కానీ చందుతో వీడియో కాల్ మాట్లాడడం నువ్వు చూసావన్న ప్రూఫ్ నీ దగ్గర ఉందా? లేదంటే చందుతో నేను రూముల్లోకి వెళ్ళాను, అది నీ దగ్గర ఉందా? ఏముందని నువ్వు నా విషయంలో ఉషా అని పేరెత్తి నా విషయం నువ్వు సోషల్ మీడియాలో అంత నీలా సోషల్ మీడియాలో అంత ఫేమస్ కాదమ్మా.
నాకంటూ ఫ్యామిలీ ఉంది. ఏదో నేను అందులోకి వచ్చానని మాత్రాన నేను అంత బజార్దాన్ని కాదు. అందులోకి వచ్చిన నా లిమిట్లో నేనున్నా, నా లిమిట్లో నేను చేసుకున్నా, నా లిమిట్లో నేను బయటకు వచ్చా. అంతేగాని వాళ్ళ మీద పడిపోవడమే. నేను అందరితో కలివిడిగా ఉంటా. అలాగే అక్కడ ప్రతి ఒక్కరితో నేను మంచిగానే మాట్లాడా, మంచిగానే పక్కగా తప్పుకున్నాను తప్ప అందరితో రూముల్లోకి వెళ్ళి డోర్లు వేసుకునే క్యారెక్టర్ నాది కాదు. మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచాల, ఓ పద్ధతిగానే పెంచింది మా అమ్మ. అర్థమవుతుంది. నువ్వు మాట్లాడేటప్పుడు తిన్నంగాను అది నేను ఇంతవరకు ఎప్పుడు ఒకరిని ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఎవరినైనా నువ్వు అక్కనే పిలుస్తాను. ఎవరైనా నాకంటే పెద్దోళ్ళు అనుకో, అక్క, చిన్నోళ్ళు అయితే చెల్లి, అలాగే పిలుస్తాను తప్ప వాళ్ళ పేరు ఎత్తుకొని నేను వెళ్ళాను. మగవాళ్ళని కూడా ఒక్కొక్కరిని అన్నయ్య అని పిలుస్తా, ఫ్రెండ్స్ అయితే ఒరే అదే అని పిలుచుకుంటాను తప్ప ఏ రోజు కూడా ఒకళ్ళని పేరు ఎత్తుకొని పిలవడం నాకు తెలియదు అక్క. ఈ హైదరాబాద్ వచ్చాక. లేకపోతే నేను ఎవడో నన్ను పబ్లో కొట్టాడు, మరి నేను చూసిందాను నన్ను పబ్లో ఎవడ కొట్టాడు, ఒకసారి తీసుకురావచ్చు కదా. నీతో పబ్బుకి రావడం చేసిన తప్పు, నీతో ఏమనుంటే షేర్ చేసుకోవడం తప్పు. నువ్వు ఫ్రెండ్ అనుకున్నావు, ఒక అక్కలా అనుకొని షేర్ చేసుకున్నావు, నువ్వు బయట అట్టకూడదు కదక్క. ఇప్పుడు నీ విషయాలు మాకేం చెప్పినా మాకు సంబంధం లేదు, నీ విషయాలు చెప్పినా మాకు సంబంధం లేదు. నువ్వు అలాగని గొడవ వచ్చినప్పుడు నువ్వు బయట అట్టకూడదు కదా. నేను మేము అని తిట్టామా? తిట్టలేదు. ఏ మాట ఇంత మాట అనలా. ఒక కొలాబరేషన్ ఇచ్చావు, ఎందుకు ఫోన్ చేసావు, అప్పటికి నువ్వు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ చేసి నెంబర్లు ఉన్నాయి, కొలాబరేషన్ ఎందుకు ఇచ్చారు షా, నన్ను తిడుతున్నాడు కదా, మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు, మన అందరం ఫ్రెండ్స్ కదా, నువ్వు అడగొచ్చు కదా ఫోన్ చేసి. ఫోన్ చేశానని చెప్పింది. వాళ్ళ లిస్ట్ మీకు ఇస్తాం, మేము చేసాం, తను చేసిందో చూడండి. నేను కూడా ఫోన్ ఇస్తా. నేను ఎన్నిసార్లు చేశాను, కూడా రెస్పాండ్ లేదు. నాకు ఇంత రెస్పాండ్ అయినప్పుడు ఎందుకు లేని వదిలేసిన అంతే. నేను తనకి ఏం చెప్పాను తెలుసా, ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో కూడా నేను ఒప్పుకుంటా, స్వాతి అక్క సారీ అని. ఇంకో నాది 24 hours వాట్సాప్ అక్క, ఫోన్ చేసేసా. నేను సారీ చెప్పాను. ఎందుకు? సర్లే మనకంటే పెద్దది, విలువ ఇవ్వాలి, వయసులో పెద్దది, ఆమె ఏ వృత్తి అయినా చేయని. సారీ అక్క, కొలాబరేషన్ నేను చేయలేదు అనట్లేదు, సత్యాన్ని ఇచ్చాడు చూసుకోకుండా, అసలు చూడలే, వీడియో చూడకుండా ఇచ్చాను. చూడలేదు అక్క, నిజంగా చూడలేదు, యథార్థంగా చూడలేదు అని నేను చెప్పాను. అలా ఎలా పెడతావు, అలా ఇలాగా అంది. అదేంటి అక్క కొలాబరేషన్ సారీ అంటే, నువ్వు నా వీడియో డిలీట్ చేయని నేను అడిగబోతున్నాను, నా ఫ్యామిలీ చూస్తానంటే చేస్తాను అన్నది, వీడియో డిలీట్ చేయాలి, చేశాను అని నాకు చెప్పింది. చెప్పిన తర్వాత ఆ వీడియో నాకు 10 మంది షేర్ చేశారు. నేను హైదరాబాద్ వెళ్ళి, వేరే ఐడి ఊరోళ్ళు అంటారు, హైదరాబాద్ వెళ్ళి నువ్వు అని. మాది పల్లెటూరు అక్క, 2 అక్కలు ఉన్నారు నాకు, అక్క వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. మా ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కడే మగవాడు ఉన్నారు. వాళ్ళు మా ఫ్యామిలీ ఉంటారు కదా, చుట్టాలు వాళ్ళు వీళ్ళు. నిన్న మా అమ్మ ఫంక్షన్కి వెళ్ళిందంట, సొంత మా అమ్మ మేనమామ కూతురు మనవరాలది ఫంక్షన్కి వెళ్తే నన్ను ఊర్లో ఇంకా పేరెట్టి పిలుస్తారు. మా ఏంటి పిల్ల వీడియోలో కనిపిస్తుంది, ఏమైంది, గొడవ ఏంటి, ఎవరో తిడుతున్నారు పిల్లని అని ఊరోళ్ళు అడిగారు. ఆ షూటింగ్లకి వెళ్తుంది, ఏం కాదు, అయ్యయ్యో వీడియోలే అని. మా అమ్మ అక్కడ తల ఎత్తుకోలేకుండా ఏడ్చుకుంటే అక్కడ నుండి బయటకు వచ్చింది. కానీ ఆమె నీళ్ళు తెచ్చుకొని, నేను ఏడాను ఎట్టేసింది, మంచిగా నోరుతూ ఆగేసింది, అని ఎట్టేసింది, చూసింది ఏ గ్రూప్స్ వరలక్ష్మి రెడ్డి అని కొడితే ఎన్ని వీడియోలు చూసావో చెప్పవే. పక్క చెప్తున్నావు కదా, మేము ఏ క్రోమ్ లో ఉంది నిన్ను అంటుంటే బాధపడుతున్నాం మేము అన్న అంటుంటే. స్వాతి అంటే కూడా నేను అన్న ఒక ఆడపిల్ల అనొద్దన్న, పిల్ల పీచర్ ఉంది, ఆడపిల్ల ఉంది, పీచర్ పాడవద్దని చెప్పి నేను నీ తరపు మాట్లాడుతున్నానే. అందుకు నేను నువ్వే పండ పెట్టావా నన్ను? నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నువ్వే పండ పెట్టావా? నేను ఏ రోజైనా ఒకటి అన్నా, గుర్తుందా? ఏమీ నీ పర్సనల్ నాకు సంబంధం లేదు, నువ్వు నా ఫ్రెండ్, ఎవరో ఏదో అంటారని చెప్పి పెళ్ళిళ్ళకి రానివ్వట్లేదు, వాళ్ళకి వీళ్ళు వేరే, నాకు చాలా ఇష్టం, నువ్వు ఇష్టం తిరుగుతావు అదన్నావు. నేను ఏ రోజు ఒకటే అన్నా, ఏమీ నువ్వు ఎలాగైనా ఉండు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తా, నువ్వు ఎవరేమన్నా వాళ్ళకి. నేను ఒక ఇంటర్వ్యూ కూడా వెళ్తే కూడా, నువ్వు స్వాతి తిరుగుతున్నావు కదా, నువ్వు కూడా డబ్బులు తీసుకుని పడుకోవడం అది అని అడిగితే కూడా, నేను ఆ అమ్మాయితో తిరుగుతున్నా, నేను కూడా అది అయిపోయాను కదా, నేను అలా కాదు ఇలా కాదు, నేను అందులో కూడా ఒకవేళ అమ్మాయి పరిస్థితి బాగా చేసుకుందాం, ఇప్పుడు అట్లా లేదు, మారింది, మా గ్రూప్లోకి వచ్చింది, తన ఇదివరకులా లేదని చెప్పాను తప్పించి ఏ రోజు కూడా నీ బ్యాడ్కి అయితే నీకు వీడియో కూడా పెట్టి పంపించా. అలా అనొద్దు, ఒకప్పుడు అలా చేసింది, కానీ అన్నందుకు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు. నాకు మా పెద్దక్క ఫోన్ చేసింది మొన్న ఒకరోజు, ఏం చేతనో తెలుస్తుందా అని అడిగింది. నేనేం చేశాను అక్క, చెప్పక్క అన్న. మాకు ఇంట్లో మా డాడీ లేరు, మేము కొంచెం కలిసి ఉండే ఫ్యామిలీ, ఏం చేతనో తెలుస్తుందా అని అడిగింది. నేను ఏడాను, ఏదన్నా డేర్గా మాట్లాడతాను, నాకు ఏడ్చడం అలాంటి నేను ఏడాను. మా అక్క నేను ఆ రోజు ఏడ్చాను, మా పెద్దక్క అన్న మాటలకే తెల్లవాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఏం చేతనో తెలుస్తుందా అంది. నేనేం చేశానంటే, ఎవరితో వీడియోలు తీస్తున్నావు,
మా తెలిసే తీరుతున్నా ఉంది. అక్క ఆమెకు అప్పుడు ఏం చేసిందో తెలియదు అక్క, ఇప్పుడైతే మంచిదే తీరుతున్నానంటే మంచిదా? నువ్వు నీ వయసు అంతా తిప్పి తిప్పి కొడితే నువ్వు వాళ్ళతో వీడియోలు చేస్తున్నావు, ఆమెతో ఏదైనా రేపు వచ్చిందనుకో ఆ మొత్తం నిల్లిందనుకో నీ మీద నీ మీద ఇలాగ అక్క నీ మీదకి ఏమన్నా వస్తే రెస్పాన్స్ ఎవరు అవుతారు చెప్పు? ఎందుకు వెళ్తున్నావు ఆమె సావాసానికి? మంచిగా బడేలు రానినే రోడ్డు ఎక్కిచ్చారు, నిన్ను ఎక్కిరా రోడ్డు ఎక్కేదామని చూస్తున్నావా? సావాసం ఏంటి? నీ వయసుకి ఆమె ఏంటి? ఒకసారి ఊళ్ళో ఎలా చెప్పుకున్నారు స్వాతినాయుడుతో తెలుస్తుందా? ఇంకొకసారి కానీ వీడియో కానీ ఫోటో కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వచ్చిందంటే ఇంటికి వచ్చాయి, ఇంటికాడ బతుకు. స్వాతినాయుడుతో ఏదొచ్చినా ఇంటికి వచ్చేదైతే ఎవరుతాను పచ్చిగా చెప్పింది మా అక్క. అవసరమైతే బతుకు, అంతేగాని ఎలాంటి బతుకులు చేసుకొని రోడ్లు ఎక్కే బతుకులు చేసావా? రోడ్డు బతుకులు అయినా ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నారు, చేతికొస్తున్నారు, డ్రామాలు దెంగుతున్నావా? చిన్న కుటుంబం అనుకుంటున్నావా అని మా అక్క చాలా మాట్లాడింది. నేను ఆ రోజు ఎంత ఏడ్చాను. నా అక్క నాకు ఫోన్ చేసి మామూలు కాలు కలవలేదని వాట్సాప్ కాల్ చేసి నైట్ 12 తిట్టింది నా అక్క. ఎందుకని నేను అయినప్పుడు నా అక్క సమర్థించుకొచ్చి నువ్వు కరెక్ట్ అని నేను మా అక్క దగ్గర కూడా నిన్నే పెంచుకొచ్చాను కదా, నువ్వే ఇదే నా అక్క విలువ. చందుతో వెళ్ళి తలుపులేసావు ఎక్కడ? అప్పుడు అక్కడ 20 మంది దాకా షూట్లో ఉన్నారు, 20 మంది ఉన్నాయి, 2 బెడ్రూమ్లు, ఒక అగ్గిపెట్టి మచ్చాల అక్క ఒక రూమ్లో ఉండేది, ఒక రూమ్లో అందరూ వాష్రూమ్లు కాట్లు కానీ తిరిగేవాళ్ళం. ఆ 20 మంది మధ్యలో ఏ రోజు రూముల్లోకి వెళ్ళిపోయి దూరేసి ఇచ్చేసేస్తాం చెప్పక్క. అసలు ఆ నింద వేయడానికి ఎలా మనసు చెప్పింది? నోటి మాట వదిలేసింది నీకు, నోటి మాట అది నువ్వు వదిలేసావు సోషల్ జీవితం ఆగక్క. ఇప్పుడు ఇది సోషల్ మీడియా, నువ్వు నోటి మాట అని వదిలేసావు, ఎంతమంది చూస్తారు? మాకు లైఫ్లో ఉన్నాయి కదా, ఒకసారి నీకెంత పిల్లలు మాకు ఉన్నారుగా పిల్లలు, మా పిల్లలు లేకుండా అయితే మేము రోడ్లు ఎక్కలేదుగా, మాకు ఫ్యామిలీ. ఎందుకు అలా ఈ రోజుకి నువ్వు అంత మాట్లాడినా మేము నీకు ఎందుకు విలువ ఇచ్చి మాట్లాడుతున్నావు? నువ్వు అన్నట్టు మేము అనలేక కాదు అని మాకంటూ ఒక విలువ ఉంది. మేము సోషల్ మీడియాలోకి ఎక్కిన వీళ్ళు కూడా అంతేరా బాబా అని మమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించకూడదని కదా నీకు అంత వాల్యూ ఈ రోజుకి ఇచ్చుకుంటూ ఉండింది. అలా మాట్లాడితే ఎలా ఉండిద్ది అక్క? నైట్ అయితే నిన్న తిన్నా, నేను నిజం చెప్తున్నా, నిన్న తిన్నా మధ్యాహ్నం అన్నం ఇంతవరకు మంచినీళ్ళతో గడుపుతున్నా, అన్నం తినలా. అసలు పడుకున్నా, లెగ్సా రెడీ స్నానం చేసి ఫోన్ చేశారని ఇలా వచ్చేసా. నా టెన్షన్లో నేను అన్నం తిని నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మంచినీళ్ళు తాగుతున్నా. ఈ వీడియో చూసాక ఆమె చందుకి మీకు లింక్ చెప్పింది కదా, లైక్ వీడియో కాల్స్ కానీ లేకపోతే రూమ్లలోకి వెళ్ళడం ఇట్లాంటివి మాట్లాడింది కదా, వాళ్ళు రియాక్ట్ అయ్యి మీకు కాల్ చేయడం కానీ ఏంటి ఇలా చేస్తుంది మరి ఇలా అన్ని కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు? ఎవరి నుంచి అండి? ఇప్పుడు ఎవరి మీద తను ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ వచ్చిందో వాళ్ళ నుంచి. చందు చేశారు. నేను అడిగాను ఏంటి నాకు ఇలా అంటే, వాళ్ళు నువ్వేంటో షూటింగ్లో చేసిన వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు, నువ్వేంటో నీకు తెలుసు, నువ్వు ఎలా కంటెంట్ ఇచ్చో మాకు తెలుసు, నీ మీద ఆమె ఇప్పుడు ఎవరో బజార్ చేస్తుందని నువ్వేం బాధపడొద్దు, నీ లైఫ్ ఏంటో నీకు తెలుసు, నువ్వు ముందుకెళ్ళు, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు మంచి మంచి వీడియోలు కంటెంట్లు బాగా ఎత్తావు, నువ్వు ముందుకెళ్తావు, ఇంకా నీ వీడియోలు చాలా ఉన్నాయి రిలీజ్ చేయండి, నువ్వు దేనికి బాధపడొద్దు, దేనికి ఆడవద్దు అని చందు విజ్జు అన్న నాకు ధైర్యం చెప్పాడు ఫోన్ చేసి. విజ్జు అన్న అయితే అదే అన్నాన్ని పిలుస్తుండే వాళ్ళని. ఇంటర్వ్యూలో కూడా నేను మన రెడ్ ఛానల్లో కూడా నేను అన్నానే పదమే ఇచ్చేసా, అన్నానే పదమే అన్న, చందు అన్న, సత్య అన్న, బాలు అన్న అంటది, అన్నానే గౌరవిస్తా. అసలు ఇన్ఫాక్ట్ ఆమె మధ్యలో మాయమైపోయింది కదే ఒకసారి. 3 to 5 months నేను ఇట్లా ఒకసారి ఉండే నేను ఎలా అన్నాను ఫీల్ కాకో అన్న అంటూ మేము తొంగునే రకం అయితే కాదమ్మా, ఒకవేళ అది నీకు జాయితీ అవుతుందేమో కానీ అట్లా మాట్లాడకూడదని వస్తున్నాయి మాటలో. ఎందుకంటే కడుపు కాలి నా పిల్లల జీవితాన్ని తీసుకొని రోడ్డు పెట్టా కాబట్టి మాట్లాడుతున్నా. అంటే అన్నాను కూడా పడుకుంటావమ్మా, ఆ పిల్ల అన్న అంటుంది, నీ చెల్లి అక్కని ఎక్కేసింది, నీ చెల్లి కూడా దాన్ని కూడా ఇలాగే చేస్తావా రోడ్డు మీద? ఆయన కూడా అన్ననే పిలుస్తా, సత్యనారాయణ అక్కలు ఆయన కూడా అన్న అని. ఏ రోజు ఎవరిని ఇప్పుడు పుట్టిన బావని ఎవరిని పిలను. నా రిలేషన్ ఇప్పుడు షూటింగ్ అయింది కదా మాది పెద్ద బాసు విజ్జుగౌడు చందుది. ఆ షూటింగ్లో చందును ఈ ఉషా రూముల్లో దూరిపోయి తలుపులు వేసుకున్నారు అన్నది కదా, అది రాంగ్. అది ఆమె 3 నుంచి 5 వరకు కనబడేది కాదు 3 రోజులు. చెప్పే కనిపించిందా? కనిపించేది కాదు కదా, కనిపించేది కదా. నాకు మైక్ ఉంది. ఆమె వెళ్ళిపోయేది ఇటు అటు, ఎందుకంటే ఆమె క్యారెక్టర్ అది. మేము పెద్ద పట్టించుకోలేదు, ఇంకా ఆమె క్యారెక్టర్ అదే కదా. ఎవరో ఫామ్ హౌస్ ఓనర్ దొరికాడో లేకపోతే ఫామ్ హౌస్ ఓనర్ ఫ్రెండ్స్ అందరూ వస్తుండేవారు కదా, సైడ్కి వెళ్ళిపోయింది ఏమో, 10,000 వ్యాపారం చేసుకుంటుంది ఏమని వదిలేసినాం మేము. కానీ ఈ పిల్లల మీద అంటుంటే
బాధ అనిపిస్తుంది నాకు అది. ఎందుకంటే నేను తీసుకెళ్ళాను, ఈ అమ్మాయిని తీసుకెళ్ళింది నేనే. నేను పెద్ద బాస్ షోకి ఎలా వెళ్ళాను, నేను ఎక్కువ యూట్యూబ్లో ఇప్పుడు మనం ఇంకో మాట ఉంది, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసు పండగ అని వీడియో వదిలింది. నన్ను నువ్వు నేనెందుకు రావడం ఏంటి, నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు చేశా, కొంతమంది ఛానల్లో నా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఉన్నాయి కాబట్టే నేను సత్యాన్నకి నేను వేరే వాళ్ళతో పరిచయం అయ్యాను కాబట్టి వస్తామంటే వెళ్ళాను తప్ప నేనేమి ఇది వరకేం యూట్యూబ్లో ఛానల్లో వీడియోలు చేయకుండా నేను డైరెక్ట్ టైం పెద్ద బాస్ షోకి వెళ్ళిపోలేదు. కృష్ణ దాంట్లో నీ దాంట్లో వీడియోలు చేయలేదు, నేను తన దాంట్లో చేశాను. ఇంకా వేరే వేరే ముగ్గురు నలుగురు పాషా దాంట్లో వీళ్ళ 4-5 ఛానల్లో నా వీడియోలు ఉంటాయి. శ్రీకాంత్ రెడ్డి దాంట్లో కూడా ఉండిద్ది నా వీడియో, నేను వాళ్ళ దాంట్లో కూడా చేశాను. నేను ఒక్కసారిగా పెద్ద బాస్ షోలోకి వెళ్ళిపోలే, నేను వీడియోలు చేసే ఇలా ఎందుకు తీసుకొచ్చాడో సత్య మాకు తెలుసు అంటే ఎందుకు తీసుకొచ్చాడు, అక్కడ నన్ను బేరం పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర పొడుగబెడతా తీసుకెళ్ళాడా. నాకు లైఫ్ ఉంది, నేను వీడియో పరంగా నేను ఏ వీడియో పరంగా ఇచ్చానంటే నా వీడియో పరంగా ఖచ్చితంగా దానికి ఇచ్చేసే ఇస్తాను. నేను వీడియో అయితే చేయకుండా ప్రతిదీ నేను కంటెంటే ఇచ్చాను. నేను వెళ్ళాక కాసేపు కూడా నేను ఇచ్చాను కంటెంట్, అంటే కంటెంట్గానే ఇచ్చాను, కంటెంట్గానే పక్కకు వచ్చాను తప్ప అక్కడ అగ్గిపెట్టి మచ్చ సహా నేను అన్నయ్యనే పిలిచాను. వాళ్ళు అక్కడ ఎవరైతే అందరూ ఎవరికి తమ్ముడు అన్నం తిన్నారు, అన్న అన్నం తిన్నారు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాను. అలాగే నేను రిసీవ్ చేసుకున్నాను. ఎవరైనా ఒకటే ఒక చాటుకు వచ్చాక సత్యానికి కూడా ఒంట్లో ఉప్పల బాలు అని ఎవరికైనా నేను అన్నం ఇచ్చాను, మంచినీళ్ళు ఏదైనా నేను అక్కడ నేను ఏదైనా మంచిగా చేస్తాను. ఒక నుండి అయితే నేను చెడ్డ పేరు ఏం తెచ్చుకోవాలి, మరి ఏమేం చూసిందో ఏమో అప్పటి నుంచే కొన్ని 4 రోజులు బట్టి నేను ఆమె మాట్లాడలేదు. పెద్ద బాస్ షోలో నేను సరిగ్గా మాట్లాడాల, అక్క హాయ్ అంటే హాయ్ అంతే. ఎవరి పనిలో వాళ్ళు ఉంటాయి, ఎవరి షూట్లో వాళ్ళు అగ్గిపెట్టి మచ్చ ఎక్కువ కంటెంట్లు నడిచింది చేసాం, అందరూ తప్పలేదు కదా. ఇప్పుడు చందుతో ఇప్పుడు 20 మంది ఉండగా చందుతో లోనికి నేను ఎలా డోర్ వేసుకుంటానని నేను అడుగుతున్నాను. అంటే అంత మతం ఎక్కువ పచ్చిగా చెప్పకూడదు, వెళ్ళిపోయి అంత ఇది లేదు కదా. 20 మంది ఉన్నప్పుడు జనాల్లో ఉన్నప్పుడు మేము ఆడుతూ పడుకునే అంత ఇక అంతా మాకు మదపిచ్చి అంత పట్టేసి మన అలా కొట్టుకురాదు. అసలు ఆయనకి ఎక్కడ నాకు ఎక్కడ తిప్పు కొడితే వయసు చందు అన్నకి నాకు ఎంత తేడా ఉండిద్ది. వాళ్ళతో కూర్చో ఇప్పుడు ఉప్పుల బాలు అని ఎక్కడుంటే అక్కడ కూర్చోబెట్టుకునేవాళ్ళు, సత్యాన్ని అయినా ఎవరైనా. ఇప్పుడు వాళ్ళు నైట్ అయితే సరదాగా అందరం కూర్చునే వాళ్ళం. నిద్ర పట్టకపోతే చెల్లి రావే అనేవాడు బాలు అనే. సరే అని కాసేపు వాళ్ళతో కూర్చునేదాన్ని, నిద్ర పట్టేది కాదు. యాక్చువల్గా రూమ్లో కూడా అలవాటే 2-3 వరకు నిద్ర పట్టేది కాదు. ఎవరో పడుకునేవాళ్ళు కాదు, సరదా తిరిగేవాళ్ళు. నిద్ర వచ్చినప్పుడు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకునేవాళ్ళు. నువ్వు ఒక బెడ్షీట్ ఇవ్వడానికి కూడా నువ్వు అక్కడ మేము కింద పడుకున్నావు, నువ్వు మంచం మీద పడుకున్నా, విద్యు అన్న వచ్చి బెడ్షీట్ అడిగా నువ్వు ఇవ్వలేదు. ఆ రోజు స్వాతినాయుడు అక్కడ బెడ్షీట్ కప్పుకోవడానికి ఆ రోజు మేము అలాగే పడుకుంటే అప్పటికప్పుడు విద్యు అన్న కార్లో తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా సాడిస్టిక్ అనమాట. ఇంత కూడా ఉంది, ఏది యువతలకు రానివ్వదు. ఎదుటోళ్ళు ఉంటే తీసుకు రూపాయి ఖర్చు పెట్టదు. పబ్బుకి వెళ్తే ఒక రోజు డబ్బులు లేకపోతే నీ ఇంటికి నేను మా ఫ్రెండ్ ర్యాపిడోకి 400 ఇచ్చి దింపాము. మాకేం అవసరం. స్వాతి నాయుడు లక్షణాలు ఏంటంటే ఒక్కొక్క తీదమ్మా బయటకు వెళ్తే చాలా పిసినారి. రెండోది ఏంటంటే ఈ వీళ్ళకి బాగా చెప్తుంది, పుల్లలు బాగా పెడుతుంది. ఇప్పుడు కుర్చీదార్థ కూడా పెట్టింది పుల్ల, కుర్చీదార్థ నాకు పుల్లలు పెట్టింది, పెట్టుకోండి ఎన్ని పెట్టుకోండి కానీ ఫోన్ ఆపొస్తా. ఇప్పుడు బట్టలు ఇప్పేసి పడుకొని వీడియోలు పెట్టిన వాళ్ళు అందరూ పోన్ స్టార్లు అయిపోరమ్మా. నువ్వేమైనా మియా ఖలీఫా అనుకుంటున్నావా, సన్నీ లియోన్ అనుకుంటున్నావా, పోనీ అట్లీస్ట్ షకీలా బేగం అనుకుంటున్నావా? వాళ్ళందరూ స్టార్లు, లక్షలు అందుకునేటోళ్ళు. నీలాగా వాళ్ళు బ్రోకర్స్ కాదు, బజార్ వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా గురించి చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. నువ్వేమైనా మియా ఖలీఫా, సన్నీ లియోనా, లేకపోతే షకీలా బేగంబా? స్వాతి నాయుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏవో బట్టలు ఇప్పేసి గొడ్లు ఇప్పేసి న్యూడ్గా క్రోమ్లో 2 వీడియోలు పెట్టినందుకు మాత్రాన స్టార్లు అయిపోరు అందరూ. ఆడపిల్ల ఉంది, అసలు సిగ్గుండాలి. అసలు నా కూతురు భవిష్యత్ ఏమవుతుంది ఇప్పటికి కూడా నమ్మా. మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా కలిసి, మా టీంలో చేరినాక ఎవరు అజయ్, మిస్టర్ అజయ్ అఫీషియల్ అని ఉంది ఒక యూట్యూబ్ ఛానల్. మా వాళ్ళు వచ్చి ఆమె లోపల నుండి దూరిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు షాక్ అయిపోయినాం ఆ వీడియో చూసి. నేను గుంటి నాగరాజు అక్కడ మన విజయముత్తరాజు ఉన్నాడు, అన్నానే పిలిచా. గుంటి నాగరాజుని అయితే నా అన్న అని పిలిచాను. మా డాడీ అని. ఆయన ఉన్న 2 days కూడా ఎంత డాడీ అనుకుంటానే ఉన్నాను నేను. ఇప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయి. ఇంతకు ముందు అగ్గిపెట్ట మచ్చ ఇష్యూ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు స్వాతి నాయుడు. ఇదంతా కూడా కావాలని పబ్లిసిటీ, మీకు ఫేమ్ పోతుంది, మీ ఫేమ్ ని పెంచుకోవాలని చెప్పేసి అంతా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీకు కాదు, స్వాతి నాయుడు ఫేమ్ కోసం ఇదంతా కావాలని ఎలిగేషన్స్ చేస్తుంది. ఫేమా అంటే తన ఫేమ్ అవడానికి ఎదటోళ్ళు లంజలంటే ఎవరు? కుచితార్థకి నాకు గొడవలు పెట్టింది ఎవర్రా చెప్పి నువ్వు? స్వాతి నాయుడు కుచితార్థ ఏం చెప్పాడు?
కుర్చీదాత ఏం చెప్పాడంటే అక్కడ మీకు చెప్పాడా? డైరెక్ట్ గానే మీరు విన్నారు? విన్నాము. ప్రూఫ్ ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రూఫ్ ఉంది. ఓకే, చెప్పండి. కుర్చీదాత ఏమొచ్చి మా దగ్గరికి ఏమొచ్చి చెప్పాడంటే అక్కడ డబ్బులు ఇచ్చింది, ఇంత ఇచ్చింది అంత ఇచ్చిందని కాదు, మొత్తం 2 లక్షలు తీసుకున్నాడు, కనమ డబ్బులు ఆయన తీసేసుకున్నాడు, బయటికి మాత్రం 10,000 అని చెప్తున్నాడు అని చెప్పాడు. ఎవరు చెప్పారు నీకు ఏంటంటే నాకు స్వాతి నాయుడు చెప్పింది అంటే. వీళ్ళ గొడవలు అయినాయి, ఇక స్టేషన్లు ఆయన స్టేషన్లో పెట్టేటివి ఇవన్నీ జరిగినాయి. నిన్న మార్నింగ్ చెప్పాడు మాకు మొత్తం కూడా అంతా చేసింది. మళ్ళీ వచ్చి కలిసిపోయాడు, రూమ్కి వచ్చాడు, తిన్నాడు, వైజాగ్ సత్యతో మాట్లాడాడు, అంతా బాగానే ఉంది. మొత్తం ఇప్పుడు ఆయన బయట పెట్టాడు. ఆయన నాకు కూడా ఇంటికి వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కనపడలా మాకు, కంపల్సరీ తీసుకొచ్చి కూడా కెమెరా ముందు పెట్టేస్తాం. వెయిట్ అండ్ సీ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాకు తమ్మన్ గారు ఇచ్చింది 20,000, ఆయన 2 లక్షలు ఇచ్చినట్టు కానీ ప్రూవ్ చేస్తే ఎవరైనా నేను హైదరాబాద్ వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోతాను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఆయన 20,000 ఇచ్చారు నాకు, 20,000లో 10,000 రూపాయలు అలా ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చాను, 10,000 ఈయన ఖర్చు పెట్టుకున్నాడని నేను చెప్పిన. పబ్బులు కూడా 3,000 దాచుకున్నాను, నీకు తెలుసు కదరా. ఆయనకి హాస్పిటల్ దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది, నాగోల్ హాస్పిటల్ తీసుకెళ్ళి మోసుకొని నీది వదిలేసి నీ కథ, నేను నాగోల్ హాస్పిటల్ తీసుకెళ్ళా, కావాలంటే డాక్టర్తో కూడా మాట్లాడిస్తా. ఆయన మురుగుకు బట్టలు తెచ్చాడు వరంగల్ నుంచి, నేనే తెప్పించిన కార్లో, బట్టలు తీసి ఇచ్చిన, అంత అయింది. ఊరకనే ఆయన్ని రెచ్చగొట్టారు, 2 లక్షలు ఇచ్చారు 2 లక్షలు ఇచ్చారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, గుంటూరు కారం సినిమా పేరు గుంటూరు కారం టీంకి చెప్తున్నాను, అలాగే తమ్మన్ గారికి కూడా చెప్తున్నాను, ప్రొడ్యూసర్కి అందరికి కూడా చెప్తున్నాను, నాకు ఇచ్చిన తమ్మన్ గారు 20,000 రూపాయలు, 2 లక్షలు ఇచ్చినట్టు ఎవరు ప్రూవ్ చేసినా కానీ నేను హైదరాబాద్ వదిలి పాకిస్తాన్లో ఏ ఇస్లామాబాదో ఏ కరాచీలో, నేను ఎలాగో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ కదా, అక్కడ జాయిన్ అయిపోతా. ఓకే, సో మీరు ఇంతకుముందు కూడా ఇట్లా మీరు అన్నారు కదా 30,000 తీసుకుంటది అని చెప్పేసి స్వాతి నాయుడు గురించి మాట్లాడారు. అవునవును. మీ దగ్గర ప్రూఫ్ ఉందా అదేమైనా మాట్లాడింది? ప్రూఫ్ అంటే పెళ్లిలో జరిగింది. మేము భోజనానికి పిలిచారు వాళ్ళు, తినడానికి వెళ్ళినప్పుడు ప్లేట్లో పట్టుకుని మేము నుంచున్నాం. ఒక ఆయన వచ్చాడు పంచి కట్టుకొని నీట్గా, ముసలాయన పెద్ద ఆయన. ఇప్పుడు చేస్తున్నారా మీరు అంటే నేను పక్కకు వచ్చాను, నా పక్కన స్వాతి నాయుడు ఉంది, చేస్తున్నాను అని చెప్పింది. ఎంత నైట్గా అంటే 30,000 అంది. మేము ఎమ్మటే ప్లేట్లు తీసుకుని సత్య రూమ్కి వచ్చాం, అక్కడ తిన్నాం మేము. ఆమె మాట్లాడుతూనే ఉంది ఆయనతో. ఆ తర్వాత వచ్చి మేము అడిగాం, ఏం మాట్లాడుతున్నావు ఆ పబ్లిక్లో, ఎదురుగానే కదా ఇల్లు, ఎలా మాట్లాడేస్తావు అట్లా అంటే సత్య తిట్టాడు, నేను తిట్టా ఆ రోజు. సో అమ్మాయిల ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలు ఫేమ్ కోసం బెజవాడ కృష్ణ అక్కడికి వచ్చి ప్రతి అమ్మాయిని బూతులు మాట్లాడతారు, ఒక వల్గర్ స్లాంగ్ యూజ్ చేస్తారనే టాక్ ఉంది, నిజమేనా? ఒక్క వీడియో చూపిండి మాట్లాడినట్టుగా. ఉన్నాయి, మేము ప్లే చేస్తాం ఇప్పుడు. అట్లా మీరు ఇంతకుముందు వేరే అమ్మాయిల గురించి మాట్లాడే మేము ప్లే చేస్తాం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, సత్య ఏంటి నీ టీంలో నుండి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారని. నేను ఇంతవరకు కౌరవుల్ని మెయింటైన్ చేశానండి, కౌరవుల్ని. ఇప్పుడు ఓన్లీ పంచి పాండవులే మెయింటైన్ చేస్తున్నాను. ఇక ముందు నా ఈవెంట్లు మీరు చూడొచ్చు. మళ్ళీ మీరు ఒకవేళ స్వాతి నాయుడు కనుక మీ టీంలో చూసుకోండి, మహిళా సంఘాలు నన్ను వచ్చి కొడతాయి. మళ్ళీ నువ్వు ఇప్పుడు విన్నావు కదా వాయిస్. ఇప్పుడు మీరు ఇట్లానే అన్నారు, ఇంతకుముందు కుర్చీతాత విషయంలో కూడా నేను మళ్ళీ తీసుకోను అన్నారు, మళ్ళీ తీసుకున్నారు. కాదమ్మా, అప్పుడు నాకు మహిళా సంఘాల నుంచి కాల్స్ రాలేదు, సోషల్ యాక్టివిస్ట్ నుండి కాల్స్ రాలేదు, సొసైటీ నుంచి రాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ నుండి రాలేదు. అది వేరే ఇష్యూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇద్దరు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు చంద్రబాబుకి, మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడని ఎంత తిట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఎల్ఎన్స్ పెట్టుకున్నారు లేదా ఆంధ్రాలో. అంతవరకు ఇది వైఎస్ షర్మిల గారు, రేవంత్ రెడ్డి గారు ఎన్ని తిట్టుకున్నారు. రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల గారు ఏమన్నారు, ఆయన ఒక పెద్ద దొంగ అనింది కదా. ఇప్పుడు కలిసి ఫైట్ చేస్తున్నారు కదా సోనియా గాంధీ పార్టీని కాపాడడానికి. అవన్నీ కామన్ అమ్మా. ఇప్పుడు జబర్దస్త్ టీం తీసుకో, గొడవలు అయ్యి ఒప్పుకోలేదు నేను, ఒక 3గురితో అయ్యాయి నాకు గొడవలు. జబర్దస్త్లో కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీలో కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీలో కావచ్చు, టీఆర్ఎస్లో కావచ్చు, కొట్టుకోవడాలు, బయటకు వెళ్ళిపోవడాలు, రావడాలు, అవన్నీ కామన్. ఏది నా టీంలోనే జరిగినట్టు మీరు భూతార్థంలో చూడటం అది రాంగు. కానీ ఎవరి టీంలో జరిగినాయి కూడా ఇంతవరకు వస్తలేవు కదా. డిఫరెంట్. ఇప్పుడు సొసైటీ నా మీద ఫోకస్ పెట్టింది. మహిళా సంఘాలు కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆమెను ఎందుకు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, ఆమెను ఎందుకు నువ్వు తీసుకెళ్తున్నావు అని అంటున్నారు. కాబట్టి ఆమె తీసుకునే ప్రసక్తి లేదు. ఓకే, అమ్మి కొట్టింది ఇది అంటే అగ్గిపెట్టి మచ్చ తాత అవి వేరండి. ఇది ఆడపిల్లల జీవితాలండి. ఇక్కడ నా 2 కొడుకుల జీవితం, అక్కడ ఆడపిల్లల జీవితాలు మొత్తం తీసుకెళ్ళి ఆమె రోడ్డు పెట్టింది. ఒక మొక్కతో పోలేదు కదా. నేను అయోధ్య వెళ్ళాను, కాశీ వెళ్ళాను. అగ్గిపెట్టి మచ్చ గొడవ నాది కాదు. ఈమె కూడా కంటెస్టెంట్ నాదా. విజ్జు గౌడ్ అగ్గిపెట్టి మచ్చ కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారు నాకు సంబంధం. ఎందుకంటే 4 గంటలప్పుడు వాడు అమ్మాయిల రూమ్ లో దూరుతున్నాడు, బెడ్షీట్లు ఎత్తుతున్నాడు, ఏవో అమ్మాయిల పాటలు కొరుకుతున్నట్టు వీళ్ళే చెప్పారు. పక్కనే ఉంది కదా ఈమె కంటెస్టెంట్. అందుకు విజ్జుగౌడ్ కోపం అది. అప్పుడు విజ్జుగౌడ్ సీరియస్ అయ్యిండు. సీరియస్ అయితే విజ్జుగౌడ్కి చెస్ట్ కొరికేసాడు. ఇప్పటికి కూడా ఉంది ఆ మచ్చ. ఇంకా అమ్మ నా బూతులు తిట్టాడు విజ్జుగౌడ్కి, వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ కూతురు తిడితే ఆయన కోపం వచ్చి 2 కొట్టాడు. అప్పుడు నేను పడుకొని ఉన్నాను, నాకు మోషన్స్ అవుతున్నాయి, పడుకొని ఉన్నా వేరే రూమ్ లో.
అది వాళ్ళ గొడవ. నా మీదకి ఎందుకు మీడియా చేసిందో నాకు అర్థం కాదు. వాళ్ళ అక్క ఏంటంటే చాలా మనీ మైండెడ్. ఎప్పుడైనా ఫోన్ చేసి అక్క ఒక ఎంట్రీ ఉందట అక్క పలానా E96 వాళ్ళు అడుగుతున్నారంటే 10,000 కావాలంటది. ఏదైనా సినిమా షూటింగ్ ఉంది కావాలనంటే 25,000 అడుగుతుంది. చాలా డబ్బు పిచ్చి. ఇంకా తర్వాత ఇది ఆ టాపిక్ కాదు కానీ అగ్గిపెట్టి మచ్చే మా అందరితో చెప్పిండు 10 మందితో ఏమని మా అక్క ఆ రోజు ఆ మాట అన్నాడు. తర్వాత అందరిలో అలా ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు తన బాధ ఏంటి అగ్గిపెట్టి మచ్చది పెళ్లి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేస్తే మారుతాడని అందరికీ అదే మైండ్. తను అలా అక్క చేయదు. వడ్డీ మా అక్క డబ్బు తను అగ్గిపెట్టి మచ్చ పిచ్చోడని కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. మనం పిచ్చి అగ్గిపెట్ట మచ్చ ఇట్లా వేస్తుందని తెలుసు కదా, తెలిసి కూడా మరి మీరు స్లీవ్లెస్ వేసుకోవడం కోసం స్లీవ్లెస్ ఎందుకు వేసుకున్నాం? వేసుకున్న వీడియో ఉంది, అది ప్లే చేయనా నేను ఇక్కడ? ఎందుకంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంతేనమ్మా. ఇప్పుడు అక్క ఇప్పుడు మేము వేసుకున్నాం మరి షూటింగ్ లో మరి ఘోరంగా వేసుకుంటారు, ఎక్కడెక్కడికి వేసుకుంటాం మరి అదేమంటారు? అది ఇది ఒకటేనా? అన్నీ ఒకటి ఇప్పుడు చేసుకున్నప్పుడు స్లీవ్లెస్ వేసుకోవడం తప్పు. అన్నీ తప్పలేదు కానీ అతని మెంటాలిటీ అలా ఉంది. మెంటాలిటీ అంటే వాళ్ళ అంటే ఇప్పుడు అంతమంది ఉన్నారు. ఇప్పుడు స్లీవ్లెస్ వేసుకోవద్దాను వాళ్ళ అక్క నా తమ్ముడు నా పక్కనే పడుకుంటాడు అన్నట్టు ఉంది. అంటే తెలిసి ఇప్పుడు మీరు అలా అంటున్నారు స్లీవ్లెస్. అప్పుడు నైట్ టైము లేడీస్ పడుకోవడానికి కంఫర్ట్ ఉండాలి, ప్లస్ ప్రశాంతంగా నిద్రపోవాలి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు మైండ్లో అమ్మ అదంతా వదిలే కానీ నేను ఇప్పటికి కూడా ఒకటి అంటున్నావమ్మా, అగ్గిపెట్టి మచ్చ చాలా మంచివాడమ్మ. ఎందుకంటే నేను 6-7 ఏళ్ళు ఆయన మెయింటైన్ చేసింది నేనే. ఆయన ఏమన్ను చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లల కంటే దేవుడికి అన్నట్టే ఒప్పుకున్నాను నేను. ఇదంతా అలా అక్క రాసిన స్క్రిప్ట్ అంతే. దట్ ఈస్ మై ఆన్సర్. ఇప్పటికి కూడా నేను అగ్గిపెట్టి మచ్చ దగ్గరికి వెళ్ళి మీరు సీక్రెట్కి వెళ్ళి అడగండి చెవిలో వైజాగ్ సత్య నేను ఎలా చూసుకున్నాడు 5-6 ఏళ్ళు అంటే చాలా మంచిగా చూసుకున్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఆయన ఇంటర్వ్యూలన్నీ చూడండి, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే వైజాగ్ సత్య అని చెప్తాడు. మేము హైదరాబాద్ రాకముందే ఇంకా మా బస్సు ఎల్బీ నగర్లో ఉందంటే అమీర్పేట వచ్చి నిలబడతాడు సత్య, నాకు ఏది కావాలంటే ఇస్తాడని చెప్పిండు అమ్మ. ఆయన అంటే నిజంగా నాకు కళ్ళు పోతాయి. ఆయన నిన్ను ఏమన్నా ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం, డైరెక్టర్లు ఏం చెప్తే అది చేస్తాడు అంతవరకే. కాకపోతే ఆ రోజు మా దురదృష్టం కొలిది వాడు ఆడవాళ్ళ రూమ్లో దూరడం, ప్రొడ్యూసర్ సీరియస్ అవ్వడం అయ్యింది. కానీ ఆయన అందరూ ప్రపంచం అంతా అభిమానిస్తారు. ఆయనకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదు, నేను ఒప్పుకుంటా. కానీ అలా అక్క స్క్రిప్ట్ రాసి అట్లా మాట్లాడిస్తుంది, మాట్లాడించుకొని నేనే ఫేమస్ అవుతున్నా. సో మీరు సాంగ్ పాడుతున్నారు, వాడి సెండ్ చేసేయండి. రెడీయా? రెడీ కానీ నన్ను అందరూ ఎస్ జానకి 2 అంటారండి. నిజంగా నేను ఎస్ జానకి గారిని ఆదర్శంగా తీసుకునే ఇండస్ట్రీలోకి వచ్చాను. మరి పేరు వచ్చిందో లేదో మీరే కామెంట్ చేయండి. వైజాగ్ సచ్ అంటే ఎవరికి తెలుసో తెలీదో. సో ఎస్ జానకి గారిని కూడా నేను కలవడం జరిగింది, ఆమె పాదాల మీద పడ్డాను. ఇంకా నా జన్మ ఆ రోజు ధన్యం అయిపోయింది ఆమెను కలిసిన రోజు. ఇంకా ఆ రోజు అన్నాను కూడా అమ్మగారి దగ్గర, నేను ఈరోజు చనిపోయినా కూడా పర్వాలేదు మిమ్మల్ని కలిశానని. మీకు మంచి భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు ఆమె, చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు, పెద్ద చాలామంది, పి సుశీల గారు. సో ఇప్పుడు ఆ పాటే పాడుతున్నాం. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీమ్ ని సంప్రదించండి.